రైట్, ప్రస్తుతం మనం చూస్తున్నాం ఏసీపీ ఆఫీస్ సమీపానికి చేరుకున్నారు కేటీఆర్. తన కాన్వాయ్తో ప్రస్తుతం అక్కడికి చేరుకున్నారు. అయితే ఆయనతో పాటు బీఆర్ఎస్ లీగల్ టీం కూడా ఉంది. న్యాయవాదితో తను విచారణకు హాజరవుతానని పోలీసులతో చెప్తూ ఉన్నారు. అయితే పోలీసులు ఒక్క కేటీఆర్ వాహనాన్ని, కేటీఆర్ని మాత్రమే లోపలికి అనుమతిస్తాం, మరెవరిని కూడా లోపలికి అనుమతించేది లేదు, పర్మిషన్ లేదంటూ కూడా చెప్తూ ఉన్నారు. పోలీసులతో ప్రస్తుతం కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారు. లీగల్ టీంతోనే నేను లోపలికి వెళ్తాను, న్యాయవాదుల సమక్షంలోనే ఈరోజు విచారణ జరగాలి, అటువంటిది న్యాయవాదులు ఉండకూడదనేది ఏమన్నా ఉందా, లిఖితపూర్వకంగా ఏమన్నా ఉంటే చూపించండి అంటూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రస్తుతం దానికి సంబంధించి అక్కడ వాగ్వాదం జరుగుతోంది. ప్రస్తుతం ఆ అంశానికి సంబంధించి ప్రస్తుతం పోలీసులతో మాట్లాడుతున్నారు కేటీఆర్. ఇదే సమయంలో మీడియాతో కూడా మాట్లాడారు. పోలీసులపై నమ్మకం లేదు కాబట్టే ఈరోజు లాయర్తో వచ్చాను, నాతో లాయర్ ఉంటే వాళ్ళకి ఏంటి అభ్యంతరం అంటూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు కేటీఆర్. నరేందర్ రెడ్డి ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టు గతంలో పోలీసులు చెప్పారు. అలాంటిది ఇప్పుడు జరగదు అని గ్యారంటీ ఏంటి, అలాంటిది జరగకూడదనే ముందు జాగ్రత్తగా న్యాయవాదులతో ఇక్కడికి వచ్చానంటూ కూడా చెప్తూ ఉన్నారు. సో ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం రైట్, ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎన్టీవీ స్క్రీన్ పైన లైవ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు ఏసీబీ కార్యాలయ సమీపానికి చేరుకున్నారు. అయితే ఆయనతో పాటు లీగల్ టీం కూడా ఉంది. అయితే పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం కేటీఆర్ను మాత్రమే లోపలికి పంపిస్తామంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే న్యాయవాదులతో వచ్చాను, పోలీసులపై నమ్మకం లేదు కాబట్టే నేను న్యాయవాదులతో వచ్చాను, తనతో పాటు తన లాయర్ కూడా ఉంటే ఏంటి అభ్యంతరం అంటూ పోలీసుల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు కేటీఆర్. దానికి సంబంధించి పోలీసులతో మాట్లాడుతూ ఉన్నారు. మరి కాసేపట్లోనే ఏసీబీ కార్యాలయంలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కార్యాలయ సమీపానికి చేరుకున్నారు మాజీ మంత్రి కేటీఆర్. ప్రస్తుతం ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి ఏసీబీ ముందుకు విచారణకు హాజరయ్యేందుకు కేటీఆర్ అక్కడికి చేరుకున్నారు. నిధుల మళ్లింపునకు సంబంధించి ప్రశ్నించనున్నారు ఏసీబీ అధికారులు. కేటీఆర్ స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తారు. ఎఫ్ఈఓకు 45.71 కోట్ల చెల్లింపులో భాగంగా ఉల్లంఘనలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. దానికి సంబంధించి ఈరోజు కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరవుతున్నారు.